సీఎం జగన్ బస్సు యాత్ర 20వ రోజుకు చేరింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని చిన్నాయిపాలెం నుంచి కాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ పెందుర్తి, విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాల మీదుగా సీఎం జగన్ రోడ్ షో చేస్తారు. విశాఖలో సీఎం జగన్ పర్యటించే మార్గంలో ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే భారీగా వైసీపీ కార్యకర్తలు, ప్రజలు చేరుకున్నారు. విశాఖ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈవేళ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ రోడ్ షో జరగబోతోంది. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా నైట్ క్యాంప్ దగ్గర మోహరించున్నారు. వీరంతా కూడా తమ ముఖ్యమంత్రిని, ప్రియతమ నేతను చూడడానికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక విశాఖ నగరంలో ఈరోజు జరుగుతున్న రోడ్ షో కానీ బస్సు యాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఈ రోడ్ షో ద్వారానే ఒక మూడ్ మార్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరినప్పుడు కూడా విశాఖలో జరిగిన భారీ బహిరంగ తర్వాత మాత్రమే ఉత్తరాంధ్ర మూడ్ మారింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఎక్కడికక్కడ జన సమీకరణ జరుగుతోంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తిగా కవర్ చేస్తూ ముఖ్యమంత్రి ఈ రోజు తన రోడ్ షో నిర్వహించబోతున్నారు. బీఆర్టీఎస్ రహదారిని పూర్తిగా బ్లాక్ చేసి ఆ బీఆర్టీఎస్ రహదారిలో భారీ రోడ్ షోకు వెళ్లబోతున్నారు. దాదాపు 10 కిలోమీటర్లు ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు దాదాపు 10 కిలోమీటర్లు భారీ రోడ్ షో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేయబోతోంది. ఓవరాల్ గా ముఖ్యమంత్రి సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రేణులు కూడా వచ్చారు. తమ నేతను చూడడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటల నుంచి ముఖ్యమంత్రి గారి కోసం చూస్తున్నారు? 8 గంటల నుంచి చూస్తున్నాం. రాత్రి కూడా వచ్చాం. ఇక్కడ చాలాసేపు నిలబడ్డాం. ఎవ్వరూ పంపించలేదు లోపలికి. నాకు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రేషన్ కార్డు వచ్చింది. మేము 94లో ఇక్కడికి వచ్చాం. సబ్బవరం 94లో వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. బాబు వచ్చిన తర్వాత మాకు పట్టా వచ్చింది. మీరు ఎన్ని గంటల నుంచి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు? 8 గంటల నుంచి ముఖ్యమంత్రి కోసం. మీరండి? 8 గంటల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం. జగన్ కోసం, జగన్ చూద్దామని ఆశపడతాం. జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగున్నాయి కాబట్టి బస్సు యాత్రకి జై హిందూగా మేము వచ్చాము. జై జగన్. మేము 6 గంటలకు వచ్చామండి. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. సరే, పేద ప్రజల సంక్షేమ సారథి. ముఖ్యమంత్రిని చూడాలనే ఆసక్తితో పాటు ముఖ్యమంత్రి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన అనేక మంది సీఎంను స్వాగతం పలికేందుకు ఈ ప్రాంతానికి వస్తున్నారు. వారంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ముఖ్యమంత్రిని, తమ ప్రియతమ నేతను చూసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నైట్ క్యాంప్ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభమై పినగాడి జంక్షన్ మీదుగా వేపకొండ చేరుకుంటారు. వేపకొండలో లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత సిటీ పరిధిలో ఉన్న 4 కోర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో భాగంగానే ముఖ్యమంత్రి పబ్లిక్ ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. ఈ రోజు జరిగే రోడ్ షో చాలా కీలకమైంది. ఉత్తరాంధ్ర మూడ్ను ప్రతిబింబించేదిగా ఉంటుంది కాబట్టి దాన్ని అట్టహాసంగా మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఈ క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ముఖ్యమంత్రి ప్రారంభమవుతున్నారు. ఆయన రోడ్ షో పూర్తయిన తర్వాత ఈ రోజు అంతా కూడా నైటు స్టే కూడా విశాఖ నగరంలోనే ఉండబోతోంది. ఎండాడు సమీపంలో ఉన్న ప్రత్యేకమైన క్యాంపులో ఆయన స్టే చేయబోతున్నారు. రేపు ఉత్తరాంధ్ర పర్యటన యథావిధిగా కొనసాగుతుందా లేదా రేపు బ్రేక్ ఇస్తారనేది షెడ్యూల్ విడుదల కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు పూర్తి స్థాయిలో గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలపైన పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధం రోడ్ షో ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రిని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.